అయ్యారా వాళ్ళ లేదు ధర్మ సార్. మహేష్ వాళ్ళ ఫాదర్ లేదు, లేదు. ఫాదర్ అంటే నుంచి ఆల్రెడీ కాల్ ఉంది. ధర్మ మహేష్ వాళ్ళ ఫాదర్ కాకండి బాబు మీతో మాట్లాడుతున్నారా అవును, మొన్న మాట్లాడారు. మొన్న అంటే ఎన్ని రోజులు జస్ట్ మొన్న అవునా డే బిఫోర్ ఎస్టర్డే మధ్యాహ్నం అనుకుంటా నాతో మాట్లాడారు. ఏమన్నారు అప్పుడు మామూలుగా కాన్వర్సేషన్ లో? అమ్మ, మా మనవడికి తల్లివంటే నువ్వు మాకు దేవతతో సమానం. ఆ రోజు కూడా ఆయన అదే మాట అంటున్నారు. ఇప్పుడు నువ్వు ఇది చేసుకోకండి అమ్మా, ఇంకా నేను ఇంక మీ ఇద్దరికి ఏం కావాలో అవి నేను చూస్తాను. మీరిద్దరు కూర్చోవాలి, ఇంకా నేను పెద్దరికంగా స్టాండ్ తీసుకొని ఇంకా మీ ఇద్దరిని కూర్చోబెడతాను. ఇంకో పెద్ద మనిషి కూడా ఉన్నారు కదా, అందరం కూర్చుందాం, మీ ఫాదర్ని కూడా తీసుకురా అన్నారు. అలాగే మావయ్య గారు నేను తీసుకొస్తానండి అని చెప్పాను. తర్వాత ఆయన ఏమన్నారంటే, ఇలా నేను ఈ ఒక్క బ్రాంచ్ ఆలోచించమ్మా అన్నారు. అలాగేనండి, నేను ఆయన ఆలోచన లేకపోతే మహేష్ నుంచి వచ్చిన ప్రపోజల్? సరే, అసలు వాళ్ళిద్దరూ నాకు అర్థం గారు. ఇప్పుడు డెసిషన్ ఎవరిది? ప్రాక్టికల్గా మాట్లాడాలంటే పెళ్లి చేసుకుంది నన్ను ధర్మ, ఇష్టపడింది ధర్మ. నిజంగానే వాళ్ళ ఫాదర్ ఇంటర్ఫీరెన్స్ ఏం లేదు అందులో. పెళ్లి చేసుకుంది ధర్మ, నిజంగానే పెళ్లికి ముందు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. పెళ్లి చేసుకోవాల్సిందే అన్నాడు. ఉంచుకోమన్నానని అంటున్నాను అన్నాడు. ఉంచుకో అని అడిగిన దాన్ని ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా? బుద్ధున్నోడు అతనే అన్నాడు సార్. వేరే లైవ్ లో మహేష్ అన్నాడు, నన్ను ఉంచుకోమని అడిగింది. అలా అడిగితే పెళ్ళి ఎందుకు చేసుకుంటాడు? వాళ్ళ అమ్మ స్థానంలో తెచ్చుకొని పెట్టుకున్నట్టు కదా నన్ను ఇంట్లో. వాళ్ళ ఫాదర్కి వాళ్ళ అమ్మ ఎలాగో అతనికి నేను అలాగా. ఇప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నారు, మా హోల్ దానికి నువ్వే యజమానురాలు అమ్మ, కలిసి ఉంటాయి అన్నారు. అలాంటి అమ్మాయి ఉంచుకోమని అడిగితే తెచ్చుకుంటారా సార్? తెచ్చుకోరుగా. ఈ బేసిక్ లాజిక్ లేకుండా ఇప్పుడు సరే తెచ్చుకున్నావు, పెళ్లి చేసుకోవటం ఐ అప్రిషియేట్ ఇట్. అప్పటికి 5 ఏళ్ళలో 4 ఏళ్ళలో మనం కలిసి ఉన్నాం, 6 ఏళ్ళలో పెళ్లి చేసుకున్నావు, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. స్టాండ్ తీసుకున్నావు, తర్వాత మనం క్యారీ ఫార్వర్డ్ అయ్యాం, మన ఇద్దరం సక్సెస్ఫుల్ అయ్యాం. సక్సెస్ఫుల్ అయ్యాక ప్రతిదీ ఏది అడిగినా మా ఫాదర్ ఏంటి, నీకంటూ ఓన్ డెసిషన్స్ నువ్వు తీసుకోలేవా? సంతకం పెట్టాల్సింది నువ్వే కదా. నువ్వు జనవరిలో ఓకే అని మా నాన్న ఒప్పుకోవట్లేదు అంటావు, ఇప్పుడేమో ఆయన ఓకే అని ధర్మ ఒప్పుకోవట్లేదు అంటారు. ఏంది ఇది మాకు? మీరు ఇందాక మాట అన్నారు, జిస్మత్ మంది ఫౌండర్ డైరెక్టర్ ఎవరని చెప్పి. లెట్ మీ టైప్ ఒకసారి, నేను టైప్ చేస్తున్నా. జిస్మత్ మండి ఫౌండర్ అండ్ డైరెక్టర్. జస్ట్ గూగుల్లో జస్ట్ ఇదే టైప్ చేశాను నేను. జిస్మత్ మండి ఫౌండర్ అండ్ డైరెక్టర్ గౌతమ్ చౌదరి. అది ఫస్ట్ ఫౌండెడ్ అండ్ డైరెక్టెడ్ బై గౌతమ్ చౌదరి. ఫౌండర్ అక్కడ ఉండొచ్చు, ఆ తర్వాత మారుతూ ఉండొచ్చు కదా సార్. ఇప్పుడు ఫౌండర్ అనేది నేను, ధర్మ, గౌతమ్ ముగ్గురం. ఓకే, అతను నాకు సినిమాలే ప్రపంచం, సినిమాలే ప్రాణం అని అతను ఒక డైవర్షన్ తీసుకున్నాడు. బ్రాండ్ని పట్టుకొని రెస్పాన్సిబుల్గా నేను, గౌతమ్ స్టిక్ ఆన్ అయి ఉన్నాం. ఓకే, ఇప్పుడు కూడా అతను నాకు అప్పచెప్పిందో లేకపోతే ఇప్పుడు అతని డెసిషన్ మేకర్గా నేను రెస్పెక్ట్ ఇచ్చా. ఓకే, ఎప్పుడు విడిపోయే టైంకి కూడా అప్పచెప్పింది కూడా అతను ఇప్పుడు మళ్ళీ స్టాండ్ తీసుకోకుండా ఏంటి సార్ అది? ఇప్పుడు మీరున్నారు, మీ దగ్గరకు వచ్చి ఒక ఫోన్ గిఫ్ట్ ఇస్తా నేను, మీ కష్టమే అది. ఓకే, మీ దగ్గర మీరు నాకు చిట్టు కట్టారు 1 సంవత్సరం, నా దగ్గర డబ్బులు లేవు, వచ్చి ఫోన్ గిఫ్ట్ ఇచ్చా మీకు. నీకు నాకు చెల్లు, ఇంకా నీ డబ్బులు నేను నీకు ఇచ్చేసినట్టే, తెగదెంపులు అన్నాను, అయిపోయింది. తర్వాత మళ్ళీ వచ్చి ఆ ఫోన్ నువ్వు వాడితే కుదరదు, మీ చేతిలో ఉంటే నా నచ్చట్లా, నువ్వు వాడితే కుదరదు, నీ పక్కన ఉన్న వాళ్ళు వాడాలి, లేకపోతే నాకు సంబంధించిన వాళ్ళు నీకు సంబంధించిన వాళ్ళు వాడాలి, అప్పుడే నాకు పవర్ ఉండిద్ది. అంటే ఏంటది? నాకు వైఫ్ ఉంటే నేను కూడా పాటిస్తా, కానీ ఒక బ్రాండ్ పార్ట్నర్స్ కదా మేము. అలా వైఫ్ అనే పాయింట్ అక్కడ ఎలా తీసుకొస్తారు? ఇది ఇలా వచ్చేదా పాయింట్ ఎప్పుడు మీ కాన్వర్సేషన్లో? వచ్చి సార్, నేను బతిల్లాడతా సార్ అతన్ని. ఈ రోజు అసలు మీరు చూసేవాళ్ళు నేను ఎలా మాట్లాడతాను అతను ఉండుంటే. ఈ రోజు కూడా నేను అడిగేదాన్ని, ప్లీజ్ అలా చేయకు, నువ్వు ఇది కాదు, నువ్వు నీ రూట్స్కి రా, నువ్వు ఎలా ఉండేవాడు గుర్తు తెచ్చుకో. సార్ ఎన్ని న్యాయం, ఎన్ని వాల్యూస్ చెప్పేవాడు సార్ నాకు. కూర్చోబెట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతనికి యాక్టింగ్ నేర్పించిన వాళ్ళైనా నాకు వచ్చి చెప్పేవాడు, గౌతు మర్చిపోకు, ఈయన నాకు చాలా హెల్ప్ చేశారు, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకో, నేను ఎప్పుడైనా నాకు కళ్ళు నెత్తికెక్కినా నువ్వు నా దగ్గర కూర్చొని అరే వాళ్ళు నీకు చాలా హెల్ప్ చేశారు. నాకు అసలు అతను ఓపెన్గా చెప్పేవాడు, సార్ నీకంటే బెస్ట్ ఫ్రెండ్ నాకు ఎవరు లేరు, నేను ఎదగాలని నీ అంతలా ఎవరు అనుకోరు,
ఇవన్నీ చెప్పి బట్ చెప్పడం వేరు, ఆచరణ పెట్టడం వేరు. అలాగే ఉంటుంది, ఆచరణ కూడా ఉంటుందా లేకపోతే ఓన్లీ చెప్పడం వరకే పరిమితం ఉంటుంది? సార్ యాజ్ ఎ బెస్ట్ ఫ్రెండ్ అతను ఎప్పుడు బాగానే ఉన్నాడు సార్. ఈ నా ప్రెగ్నెన్సీ నుంచే అతను నాతో బాగుండట్లా. ఓకే. కనీసం నా మొహం చూడటానికి నాతో ఒక 10 నిమిషాలు మాట్లాడటానికి అతను ఇష్టపడలా. కానీ నాకు ప్రెగ్నెన్సీలో ఉండటం అనేది నా లైఫ్లో నాకు చాలా ఇంపార్టెంట్. నేను ముసలిదారిని అయ్యాక అతను బతుకుంటాడో ఒకవేళ కలిసి ఉంటే, లేదో నాకు తెలీదు. నా లైఫ్లో అతను ఎప్పుడు కేర్ తీసుకోగలడు? ఓన్లీ ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోగలడు. ఆ టైంలో నాతో ఉండకుండా ఆ టైంలో మల్టిపుల్ అఫైర్స్ పెట్టుకోవటం ఎంత గోత్రూ అవుతా నేను? అసలు అది మ్యాటరే కాదన్నట్టు పక్కకి తీసి పారేసి నువ్వు చేయలేదా, నువ్వు చేయలేదా, నువ్వు చేయలేదా, నాకంటే ముందు నీకు బాయ్ ఫ్రెండ్ లేడా? ఏంటది? నీతో ఉన్నప్పుడు ఒక పొలిటీషియన్ నాకు ఏదో మెసేజెస్ పెట్టారు, నేను నవ్వుతా మాట్లాడాను అన్నావు. అసలు ఆయనతో నువ్వు ఎన్ని హెల్ప్లు చేయించుకున్నావు? నాకు ఎక్కువ అసోసియేషన్ ఉందా, నీకు ఎక్కువ అసోసియేషన్ ఉందా? అసలు ఇప్పుడు నీ వెనకాల ఉన్నోళ్ళు ఆయన త్రూ వచ్చిన వాళ్ళు కాదా? మాట్లాడాలంటే నేను మాట్లాడగలను, కానీ ఏంటి లేకి మన ఇద్దరి మధ్యలో ఉంచాలి. ఇప్పుడు వీళ్ళందరినీ లాగి, సరే నీ మల్టిపుల్ అఫైర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి నేను లాగాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎంగిలి ప్లేట్లు తిన్నోడు కదా, మరి నాకెందుకు ఎంగిలి ప్లేట్ అని పేరు పెడుతున్నావు? ఏమన్నా న్యాయమా ఇది? ఏమన్నా న్యాయమా చెప్పు? ఎలా చూస్తారు రేపు నాతో మాట్లాడే మగాళ్ళు? ఎంత అడ్వాంటేజ్ తీసుకుంటారు?